అయినా ఏంటో తెలియదు కానీ ఎక్కువ మంది స్టేజీ మీద తరుణోపాయం అని ప్రాణం తినేస్తున్నారు. కొన్ని శ్లోకాలు సరిగ్గా చదవకపోతే అర్థం అనర్థం అవుతుంది. శారదాంబోజ వదనాంబుజే అనకుండా వదనాంబుజే అంటే అది భుజమా? అది అంబుజం. అస్మాకం వదనాంబుజే అంటే మా యొక్క నోరు అనే పద్మమునందు శారద సరస్వతీదేవి ఆవిడ ఎటువంటిది? శారదాంభోజవదన, శరత్కాలములోని తామర పువ్వు వలె ఉంటుందిట. శరత్కాలంలో ఆకాశం తెల్లగా ఉంటుంది. అంభోజవదనం, అంభోజం అంటే తామర పువ్వు అన్నట్టు, తెల్ల తామర పువ్వు. అమ్మవారు తెల్లగా ఉంటుంది అనడానికి శారదాంభోజవదన, ఆవిడ ముఖమే అంత తెల్లగా ఉంటుంది. అటువంటి శారద అస్మాకం వదనాంబుజే, మా నోటియందు మా ముఖపద్మమునందు ఆ సన్నిధిం క్రియాత్, లోపల ఉండి దీనిని మంచి నిధిగా మార్చుగాక. ఓ సరస్వతి, నువ్వు ఎటువంటి దానివి? తెల్లదానివి, తెల్ల తామర పువ్వు వంటి ముఖం కలిగిన దానివి. అటువంటి సరస్వతి నా నోట్లో చేరి నా నోరుని ఒక పవిత్రమైన నిధిగా మార్చుగాక అంటే వాక్శుద్ధి కలిగినట్టుగా నన్ను చెయ్యి అని చెప్పడం అనమాట. అది ఆ శ్లోకం. శారదాంభోజ వదనాంబుజే అస్మాకం, ఏది సర్వదా అస్మాకం సన్నిధిం క్రియ. తప్పుడు అర్థం చెప్పేటప్పుడు ఏమనాలన్నమాట? శారదాంభోజవదన సర్వదా అస్మాకం వదనాంబుజే సన్నిధిం క్రియాత్ అన్నమాట. అప్పుడు మీకు అర్థం తెలుస్తుంది. అంతేగాని వదనాంబుజే అన్నామంటే అది చివరికి అది అంబుజం పోయి భుజం మిగులుతుంది. ఈ భుజం కూడా బెణుకుతుంది చివరికి, భాష పోయి. కొంచెం పెద్దల దగ్గర తెలుసుకుని అర్థం తెలుసుకుని చదివితే అనర్థం రాకుండా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఏమైనా తరణోపాయం కలియుగంలో రామనామమే, అది తప్ప మరొకటి లేదు. అందువల్ల పరమాత్ముడు ఏం చేశాడనమాట, ఇప్పుడు ఈ భూమండలం మీద ఈ కొండలు ఇవి ఏర్పాటు చేశాడు. ఎత్తు పల్లములు ఎక్కడుండాలో అవి చేశాడు. పూర్వకాలం ఈ ప్రళయకాలంలో అగ్నికి ముందు భూమి ఎలా తయారయ్యిందో అలా తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత కొన్ని ప్రాంతములలో చల్లదనం పెట్టేటండోయ్. హిమాలయ పర్వతాలు ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి కదా, ఇక ఆ ప్రాంతం కటిక చలి. దానివల్ల ఆ ప్రాంతం గడ్డగట్టి మంచు చేరి క్రమక్రమంగా సూర్యరశ్మికి అది నీరుగా మారుతుందట. శిలలు ఘనీభవించాయి. వీటి వల్ల పర్వతాలు మళ్ళీ మంచు కొండలుగా మామూలు కొండలుగా ఏర్పడ్డాయి. కదలకుండా పడుంటాయి కనుక వాటిని అచలములు అన్నారు. వీటి ద్వారా ఏది హిమాలయ పర్వతం వంటి పర్వతముల ద్వారా తమయంత తామే నదులు పుట్టేటట్టు చేశాడు. మరికొన్ని కొండలు ఏం చేశాడు? ఆ కొండల మీద నీళ్లు వర్షం పడేటట్టుగా చేశాడు. కొండల మీద వర్షాలు బాగా కురిసేటట్టు చేశాడు. అప్పుడు కొండల మీద వర్షములు చేరి ఆ వర్షములు క్రమంగా కిందకొచ్చి నదులుగా వస్తాయన్నమాట. గోమతి ఇవన్నీ కూడా వర్షాధారపు నదులు అన్నమాట. హిమాలయ పర్వతం నుంచి వచ్చే గంగ వంటివేమో ఎలాగో నిత్య నదులు, జీవనదులు. వర్షాధారముతో వచ్చే నదులు కొన్ని అన్నమాట. ఇటువంటి నదులు కొన్ని ఏర్పాటు చేశాడు, నదాలు. ఆ తర్వాత వీటికి కొన్ని సరోవరాలు కూడా నిత్యం ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. 7 సముద్రాలు 7 ద్వీపములు ఏర్పాటు చేశాడు. క్రమంగా బ్రహ్మదేవుడు సూర్యుడు, చంద్రుడు, స్థావరాలు, గ్రహాలు ఇవన్నీ పూర్వం ఉన్నట్టే నిర్మించాడు. స్వర్గాదౌ కాంతి విష్టాస్తే, స్వర్గం వంటి లోకాలన్నీ కాంతి స్వరూపంగా ఏర్పాటు చేశాడు. ఈ నీరు, అగ్ని, పృథివీ, వాయువు, అంతరిక్షం ఇవన్నీ అత్యంత ప్రాచీన కాలంలో ఎలా ఉన్నాయో అలాగే ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని కాలాన్ని యథాప్రకారంగా 4 భాగాలు చేశాడు. అందులో కృతయుగం 17,28,000 సంవత్సరాల పరిమితి. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాల పరిమితి. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాల పరిమితి. కలియుగం 4,32,000 సంవత్సరాల మానవ సంవత్సరాల పరిమితితో ఏర్పాటు చేశాడు. మళ్ళీ వీటిల్లో కళ, కాష్ఠ, నిమిషము, మాసము, వారము, పక్షము, అయనము ఇలా కాలాలు చిన్నా చితకాగా ఏర్పాటు చేశాడు. ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ప్రజల్ని
వారి వారి పూర్వకర్మల్ని బట్టి దాన్ని బట్టి కొందరిని పొడుగ్గా, కొందరిని పొట్టిగా, కొందరిని వికలాంగులుగా, కొందరిని సకలాంగులుగా, కొందరిని తిర్యక్కులుగా, కొందరిని పక్షులుగా, కొందరిని పశువులుగా, మరి కొంతమంది మానవుల్లోనే గూనివాళ్లుగా అంటే కుబ్జలుగా, కొందరిని మరీ పొట్టిగా, మరి మరీ పొడుగ్గా, కొంతమందిని సమజీవులుగా కర్మ విపాకాన్ని బట్టి సృష్టించాడు. ఈ కర్మ పరిపక్వం పొంది మోక్షం పొందిన వాళ్ళు ఉంటారే, వాళ్ళందరినీ నాశనము లేని వైకుంఠాది లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళని అప్పుడప్పుడు భూలోకంలో కారణజన్ములుగా పుట్టి భూమి మీద ఉన్న ప్రజల్ని తరింపజేయమని కోరాడు. అందుకే కొందరు వైకుంఠం నుంచి భూలోకానికి మానవుల రూపాల్లో వచ్చి తమ తమ బోధలతో భూమిని తరింపజేసి మళ్ళీ తిరిగి వైకుంఠం వంటి లోకాలకు వెళ్ళిపోతారు. కొంతమంది కైలాసం నుంచి వచ్చి కైలాసంలో ఉన్నటువంటి దివ్య సందేశాలు భూలోకానికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి చెప్పవలసినవి చెప్పి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంతమంది మహానుభావులైనటువంటి ఋషులుగా పుట్టి కొంతకాలం భూమి మీదే ఉండి తమ తపస్సుతో, తమ సందేశాలతో, తమ బోధలతో, తమ పురాణాలతో, వేద పఠనములతో ప్రజల్ని సరైన మార్గంలో పెట్టి మళ్ళీ తమ పని పూర్తిగానే వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఈ ఋషుల్లో కొందరు దీర్ఘజీవులు అంటే మార్కండేయుడు లాంటి ఋషులు దీర్ఘకాలం జీవించేవాళ్ళు ఉన్నారు, కొందరు స్వల్పకాలం ఉండేవాళ్ళు ఉంటారు. ఓ పక్కన మార్కండేయుడిలాగా పరాకాష్ఠా జీవితం పొందిన వాళ్ళు ఉన్నారు, శంకరాచార్యుల వారిలాగా 32 ఏళ్ళే ఉండి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు అన్నమాట. అలాంటి మహానుభావులు కూడా పుట్టేలా చేశాడు ఆయన. అందరూ తమ తమ కర్మకాండాలని ఆచరించారు.